ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్లో చమురు నిల్వలపై కేంద్ర వర్గాలు కీలక ప్రకటన చేశాయి. హార్మోజు జలసంధి మూసివేత భయాలు ఉన్నప్పటికీ దేశంలో ప్రస్తుతం 25 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశాయి. మరో 25 రోజుల స్టాక్ ఇప్పటికే ట్రాన్సిట్లో ఉందని, దీనివల్ల దాదాపు 50 రోజుల వరకు తక్షణ ముప్పు ఉండదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే యుద్ధం కనుక నెల రోజులు దాటితే ధరలు భారీగా పెరిగే అవకాశం కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణ పర్వం ఘట్టం ముగిసింది. ఆకాశంలో ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సాధారణంగా తెల్లగా మెరిసిపోయే జాబిల్లి ఈరోజు కాస్త విభిన్నంగా నిగనిగలాడే ఎరుపు రంగులో దర్శనమిచ్చి కనువిందు చేసింది. భూమి నీడ చంద్రుడిపై పట్టడంతో ఏర్పడిన ఈ బ్లడ్ మూన్ అద్భుతాన్ని చూసేందుకు జనం తమ ఇళ్ల డాబాలపైకి చేరారు. గ్రహణం ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాల్లో సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల సందర్శన కోసం తలుపులు తిరిగి తెరుచుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండటం లేదని, కనీసం సీఎస్ అనుమతి లేకుండా హైదరాబాద్కు వస్తున్నారని మండిపడ్డారు. పాలనను ప్రజలకు చేరువ చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని, రాబోయే 99 రోజుల పాటు ఎవరూ జిల్లా విడిచి వెళ్లకూడదని సీఎం కరాఖండిగా ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండడం లేదని, కనీసం సీఎస్ అనుమతి లేకుండా హైదరాబాద్కు వస్తున్నారని మండిపడ్డారు. పాలనను ప్రజలకు చేరువ చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని, రాబోయే 99 రోజుల పాటు ఎవరూ కూడా జిల్లా విడిచి వెళ్లకూడదని సీఎం ఖరాఖండిగా ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్లోని జడ్చర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన కలకలం రేపింది. మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని వీధికి ఒక పీకు తిన్న ఘటన సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ ఎంఎన్ఓలను సస్పెండ్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఘటన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని కమిషనర్ అజయ్ కుమార్ ఉన్నతాధికారులు పరిశీలించారు. మార్చురీ భద్రత నిర్వహణలో జరిగిన లోపాలపై సమగ్ర విచారణ చేపట్టినట్లుగా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేరడంతో కూలర్లు, గోదాంలో ప్లాస్టిక్ సామాగ్రి ఉండడంతో మంటలు చెలరేగి భారీగా పొగ అలుముకుంది. సిలిండర్లు పేలిన సమయంలో వచ్చిన భారీ శబ్దానికి చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న లక్షల రూపాయల విలువైన ప్లాస్టిక్ కూలర్లు, యంత్రాలు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు సిలిండర్లు పేలిన సమయంలో సిబ్బంది బయట ఉండడంతో ప్రాణ నష్టం తప్పినట్లుగా సమాచారం. పనిచేసే సిబ్బంది వంట కోసం తెచ్చిన 2 గ్యాస్ సిలిండర్లు పేరడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో ఈరోజు సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి గణేష్ యాదవ్ ఈరోజు గాంధీ భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు, ఘనంగా సన్మానించారు. ఇరు రాష్ట్రాల పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా నేతలు చర్చించినట్లుగా సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అంబర్పేట్ పటేల్ నగర్ చౌరస్తాలో టీం యశ్వంత్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రజలతో కలిసిపోయి రంగులు పూసుకుంటూ డీజే పాటలకు వారితో కలిసి నృత్యం చేశారు. పటేల్ నగర్ చౌరస్తా అంతా రంగులమయంగా మారిపోయింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఉత్సాహంగా గడిపారు. హోలీ పండుగ మనసులను దగ్గర చేసే ఐక్యతకు ప్రతీక అని ఈ సందర్భంగా కావ్య కిషన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన కొత్తబొడ్డు గ్రామంలో నిర్వహిస్తున్న నూతన పట్టదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలిని హెలీప్యాడ్ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. రైతులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. బాపట్ల జిల్లా చీరాలలో సేవా కార్యక్రమాలు మినంటాయి. చీరాల 1వ పట్టణ ఎస్ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో సెయింట్ మార్క్ లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ ఎండి మోయిన్ ప్రారంభించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, మహిళా భద్రత కోసం పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని రక్తదానం చేశారు. మన బాపట్ల ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ పరిధిలో చీరాల 1 టౌన్ ఏరియాలో ఉన్న లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్లో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ
మహిళల్ని అట్లాగే చిన్నపిల్లలతో ఇంటరాక్షన్ అవన్నీ చేసి మన చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు సాల్మన్ గారి ఆధ్వర్యంలో అట్లాగే గైనకాలజిస్ట్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరికీ టెస్టులు చేసి వాళ్ళ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాళ్ళకి తగు విధమైన మెడికల్ రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే పిల్లలతో ఇంటరాక్షన్, మహిళలతో ఇంటరాక్షన్ జరిగి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అవి పరిష్కారం చేసే విధంగా మేము పోలీసు మరియు మన మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది వచ్చేసి బ్లడ్ స్వచ్ఛందంగా మన బాపట్ల ఎస్పీ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పీలేరు మండలంలోని పొంతాల చెరువు క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఆరిఫ్ అనే వ్యక్తిని విచారించడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. నిందితుడి సమాచారం మేరకు మరో 3 రిసీవర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారుగా 40 లక్షల విలువైన 24 ద్విచక్ర వాహనాలు రికవరీ చేశారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడుతున్నట్లుగా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులకు ఆయన రివార్డులు అందజేశారు. దీనిలోని రిసీవర్స్ కి 10,000 అమౌంట్, 15,000 అమౌంట్ కి అమ్మేవాడు. వాళ్ళు ఫర్దర్ 20,000 to 30,000 బైక్ ని కస్టమర్స్ కి అమ్మేవాళ్ళు. సో ఆ రిసీవర్స్ ని కూడా పట్టుకోవడం జరిగింది. 2 గుర్రంకొండ వాళ్ళు, ఒకరు రామసముద్రం ఆయన, వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈ రోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఇక మీద ఎవరైనా బైక్ అది పోతే ఎస్పెషలీ వాళ్ళ సైడ్ లాక్స్ అవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా వేసుకోవాలి. అండ్ GPS సిస్టమ్ కానీ బైక్స్ కి ఫిట్ చేసినట్టయితే ఒకవేళ వాళ్ళ బైక్ పోయినా కూడా ఇమీడియట్ గా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. GPS ఇప్పుడు హార్డ్లీ ఒక 2,000 to 3,000 రూపీస్ కి చాలా చీప్ రేట్ కి GPS సిస్టమ్ వస్తున్నాయి. సో అవన్నీ కూడాను మీ బైక్స్ కి, మీ వెహికల్స్ కి పెట్టుకుంటే మాత్రం 100% ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అన్ని కూడాను మనం ఈజీగా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఈ ఎంటైర్ ఈ బైక్ ట్రేసింగ్ దీనిలో మన ఈ హోమ్ గార్డ్ అండ్ ఎవరైతే స్టాఫ్ పనిచేశారో వాళ్ళందరినీ కూడా బాగా అభినందిస్తున్నాము. వాళ్ళ చాకచక్యంగా ఉండడం వల్ల సమయస్ఫూర్తితో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. 4 జిల్లాల్లో నుండి కూడాను తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య ఈ 4 జిల్లాల్లో ఉన్న బైక్స్ అన్ని కూడాను రికవర్ చేయడం చాలా సంతోషకరం. అండ్ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ముఠాని కూడాను మనం ఈ రోజు క్రాక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. దీనిలోని రిసీవర్ విజయనగరం జిల్లా బొబ్బిల్లో మదర్ తెరీసా రూరల్ అండ్ అర్బన్ ఎంపవర్మెంట్ సొసైటీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా నిమ్స్ జనరల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారుగా 150 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు 200 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ డైరెక్టర్ సుంకరి సాయి రమేష్ పాల్గొన్నారు. గత 9 ఏళ్లుగా క్లైవ్ కూపర్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. సేవ చేసే గుణం అనేది మహాగుణం. అలాంటి గుణం కల వ్యక్తి మా క్లైవ్ గారు. అతను నేటికి సుమారుగా 8 సంవత్సరాల క్రితం మదర్ తెరీసా ఆర్గనైజేషన్ ద్వారా పేదవాళ్ళందరికీ కూడా తనకి మించిన సహాయ సహకారాలు అందిస్తూ సేవా తత్పరతతో జీవిస్తున్నారు. ఆయన ఎక్కడి వారో ఎవరికీ తెలియదు. కానీ మన ప్రాంతంలో ఉంటూ మన ప్రాంతంలో అత్యంత పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా కుటుంబంలో వ్యక్తుల ఉంటూ వారందరి యొక్క కష్టాల్లో పాలు పంచుకుంటూ వారందరికీ ఆసరాగా నిలబడుతున్నారు. ఇవాళ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇవాళ అనేక మంది పేదవాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు, అలాగే పిల్లలందరికీ కూడా టీషర్ట్లు, అలాగే పుస్తకాలు, పెన్నులు, అలాగే మెగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా బాగా డబ్బున్నాడు ధనికుడు కాదు, సేవాగుణం గలవాడే పెద్ద ధనికుడే నా తాలూకా ఉద్దేశం, నా ఆలోచన కూడా. అలాంటి మంచి వ్యక్తుల్లోని నేను చూసిన వాళ్ళలో మదర్ తెరీసా పేరు పెట్టడమే కాకుండా ఆవిడ ఆశయాలకి, ఆవిడ
గుణాలకి అత్యంత దగ్గరగా ఉంటూ ఇవాళ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మా క్లైవ్ గారికి ప్రత్యేక వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు రోడ్డెక్కారు. చిగురాల్పల్లి గ్రామ పరిధిలోని పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పదే పదే కాలిపోతూ ఉండడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 63 kV ట్రాన్స్ఫార్మర్ లోడ్ తట్టుకోలేకపోతుందని, 100 kV ట్రాన్స్ఫార్మర్ కావాలని కోరిన అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్తో సబ్స్టేషన్ ముందు బైఠాయించారు. కరెంటు మీటర్లు మొత్తం బిల్లులతో సాగట్టినా మేము అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్. మాకు 100 kV ట్రాన్స్ఫార్మర్ కావాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి మా సర్పంచ్కి చెప్పినాము, కాకపోతే ఆయన కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మాకు 100 kV మాకు ట్రాన్స్ఫార్మర్ ఒక 14 మోటార్లు ఉన్నాయి. 63 kV సరిపోతలేదు ట్రాన్స్ఫార్మర్. 100ది కావాలి అని మేము 3 రోజుల నుంచి రిపేర్ చేస్తున్నాము. ఒక వారం అవుతుంది. ఇంతకు ముందు గతంలో కూడా చాలా ఇబ్బంది పడి ఒక 3 months 4 months అవుతుంది తీసుకెళ్ళి, అది కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడ తీసుకెళ్తే మళ్ళీ ఒక 1 hour కూడా నడవలేదు, మళ్ళీ కాలిపోయింది. ఇప్పుడు పంటలు ఖరాబ్ అవుతున్నాయి. మాకు మొక్కజొన్న చేనులు ఉన్నాయి, వరి చేనులు ఉన్నాయి, అవి మొత్తం ఇప్పుడు ఎండిపోయినాయి. మొత్తం గింజలు పోసుకునే టైం ఇప్పుడు మాకు ఇంపార్టెంట్ అవసరం ఉంది. 100 kV ట్రాన్స్ఫార్మర్ కావాలని మేము కరెంటు మీటర్లు మొత్తం బిల్లులతో. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో విషాదం నెలకొంది. గొల్లగూడెం గ్రామంలో ఐశ్వర్య అనే గృహిణి తన 2 చిన్నారులను హత్య చేసి తాను కూడా ఉరివేసుకుని హత్య చేసుకుంది. భర్త మహేష్ రైల్వే డ్యూటీకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలే దారుణకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా విప్ జారీ చేయడంపై భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నట్లుగా సమాచారం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి, కేడర్లో కొత్త ఉత్సాహం ఎలా నింపాలి అనే అంశాలే ఎజెండాగా ఈ సమావేశం కొనసాగించినట్లుగా సమాచారం.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా విప్ జారీ చేయడంపై ఈ భేటీ సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి, కేడర్లో కొత్త ఉత్సాహం ఎలా నింపాలనే అంశాలే ఎజెండాగా ఈ సమావేశం కొనసాగించినట్లుగా తెలుస్తుంది.